హాయ్, గుడ్ ఈవినింగ్. ఆర్పిఎల్ 6 సీజన్లో ముఖాముఖి కార్యక్రమంలో ఒక లెజెండరీ ప్లేయర్ని ఇంట్రో చేయబోతున్నాము. నా ఫ్రెండ్, నా ఆత్ముడు, నా టీమ్మేట్ అయిన రజనీని మీకు పరిచయం చేస్తున్నా. హాయ్ రజనీ. హాయ్. నిన్ను కొన్ని క్వశ్చన్ అడుగుతాం, నిర్భయంగా ఆన్సర్ చెప్పాలి మీరు. ఆర్పిఎల్ 6 సీజన్లో మీరు ఏ టీంలో ఆడబోతున్నారు? సచిన్ సార్. సచిన్ సార్ కెప్టెన్ ఎవరు? మాధవ్ టీంలో మీరు బాగా ఆడగలుగుతారా? ఆడగలుగుతామంటే టీం కెప్టెన్ ఎవరు ఎంచుకున్నామో ఆ టీంలో ఖచ్చితంగా ఆడాలి కాబట్టి ఆడతాం. గౌరవించి ఆడతాం. కెప్టెన్ అన్నప్పుడు ఆడాలి. ఓకే, మీకు క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. మీరు ఒక స్టార్ క్రికెటర్గా ఇప్పుడు కాదు ముందు ఎన్నో మ్యాచ్లు ఆడారు, గెలిపించారు, కానీ ఇప్పుడు దూరం అయిపోయారు. ఎందుకు? నేను ఎప్పుడు దూరం అవ్వలేదు, పరిస్థితులు నన్ను దూరం చేశాను. ఆ పరిస్థితులు ఏమి? పరిస్థితులు అంటే నా పర్సనల్ కావచ్చు, విలేజ్లో కొన్ని కల్చరల్గా చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు నాకు కాంట్రవర్సీ చేయటం లేదు ఇక్కడ నేను. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే తత్వం నాది. కాబట్టి ఎవరిని నొప్పించకూడదు. ఆ నవ్వక తాను అంటే ఎదుటి వాళ్ళని నొచ్చించకూడదు, నేను నొచ్చుకోకూడదు అనే ఉద్దేశంతో ఎవరైనా మన వాళ్ళు ఆడాలనే ఉద్దేశంతో కొంచెం వైద్యులు తప్పే కదా. అంటే ఇక్కడ తప్పు అంటే 10 మంది దృష్టిలో నేను నటించటం లేదు. నటిస్తే అన్నిట్లో సరే ఓ అనొచ్చు, నాకు నటించడం రాదు. కాబట్టి నేను సరే వాళ్ళన్నా బాగుండి మనం దూరం నుండి చూద్దామనే ఉద్దేశమే, కానీ ఇక్కడ నాకు ఏ ఇబ్బందికరం లేదు. సమాజమైన ప్రేమైన ఆటపోటు అనేది సహజమే. ఓకే, దాన్ని ఎదుర్కోవాలి కదా. ఆ పరిస్థితులు ఎదుర్కోలేని పరిస్థితి. ఎందుకంటే నా మైండ్ సెట్ ఏమంటే మొదటి నుంచి కూడా ఎవరైనా బాధపడతారు మన వల్ల అంటే నేను దూరంగా ఉంటాను, వాళ్ళని నొప్పించను. అంటే నాకు ఇక్కడ ఏంటంటే ప్రేమ ఎక్కడ ఉంటుందో కోపం అక్కడ ఉంటుందని నా ఉద్దేశం. కోపపడగతాను కానీ నేను పాపం చేయను. ఎందుకంటే కోపం వల్ల ఎదుటి వాళ్ళని నొప్పించకూడదు అనే ఉద్దేశంతో ఆ కోపాన్ని వేరే వాళ్ళ మీద వెళ్ళగక్కలేక నేనే దూరంగా ఉంటాను. అంతే తప్ప నాకు ఎవరి మీద బాధ ఉండదు. ఆ టయానికి కోపడతాను, మళ్ళీ నేను ఎవరి మీద దాన్ని నొచ్చుకోను, దాన్ని బయట అంతే. మీరు బయట అంటే మీరు గ్రౌండ్లో కాకుండా బయట అందరూ హ్యాపీగా మాట్లాడతారు, వర్షంతో అందరూ ఫిల్లా చేస్తారు. అదే సమయంలో గ్రౌండ్ వచ్చినప్పుడు ఎందుకు అందరి మీద కోపడతారు? నాకు ఏమిటంటే ఏదైతే నటించడం రాదని ముందే అన్నాను. ఏదో సమయానికి ఏదో మాట్లాడాలని నవ్వాలనేది కాకుండా ఏదన్నా మనసులో ఉన్నప్పుడు దాన్ని నటించడం నాకు రావట్లేదు. అది ఎందుకో మరి మొదటి నుంచి నేను అలా ఉండలేకపోయాను కాబట్టి అందరితో ఆ విధంగా ఇన్వాల్వ్ కాలేకపోయాను. అంతే తప్ప నాకు ముందు నుంచి చెప్తున్నాను, నాకు ఎవరి మీద అయితే కోపంగా అరే మనం ఆ విధంగా నటించలేమనే ఒకే ఉద్దేశంతో నేను దూరంగా ఉంటాను. అంతే తప్ప ఎవరి మీద నేను బాధ కోపం అయితే ఉండదు. ఆ విధంగా చేయలేకపోతున్నా. అది మొదటి నుంచి నాకు సైకలాజికల్గా నాలో ఉన్న ప్రాబ్లం అది. ఇప్పుడు నేను మీ మీద కోపిస్తుంది, కానీ కొంత వయసు వచ్చినాక ఎవరి మీద కోపడలా తెలుసా? అదే చెప్తున్నా, నాకు అది జీర్ణించుకోవడం తెలియదు. మొదటి నుంచి కూడా ఏంటంటే ఆ టయానికి అడిగేయాలి, అంతే తప్ప దాన్ని మనసులో ఉంచుకొని నటించేసో లేదా దూరం వెళ్ళి కలిసి సంతోషపడడం నాకు తెలియదు. ఆటలో సంతోషపడాలని తప్పదు, ఇంకా కొన్ని అన్నింటినీ గట్టిగా పెట్టుకోలేము కదా. అదే అందుకే ఎవరిని నొప్పించలేక నేనే దూరం ఉంటాను. అంతే తప్ప నాకు ఎవరి మీద కోపం ఉండదు. కోపం ఉంటే మళ్ళీ కలవలేను. నాకైతే నేను చెప్తున్నా 100% ఎవ్వరి మీద నాకు కోపం అయితే లేదు. కాకపోతే నన్ను తగ్గించుకునే విధానంలో నేను దూరం అంతే. ఒప్పుకో అంటే ఇక్కడ ఒప్పుకోవడం అంటే నేను అదే చెప్తున్నా, నాకు నటించడం తెలియదు. నటించడం కాదు, ఒక్కరు ముందు తగ్గాలంటే నువ్వు ఇష్టపడతావు. ఇది తగ్గుతాను. నేను తగ్గి ఎదుటి వాళ్ళకి తగ్గకపోతే నేను మళ్ళీ అందరితో కలవలేను. తగ్గడం కాదు, ఇది నా దృష్టిలో ఇది తగ్గడం కాదు. ఎదుటి వాళ్ళని నేను నొప్పించడం కాదు, నేను ఎవరికి తగ్గకూడదు అనేది కాదు. మనం ఎందుకు మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదని నేను దూరం ఉంటాను అంతే. నేను ఎవరైనా నన్ను పలకరించినప్పుడు నేను కాదు కూడదని చెప్పని
ఎవరు చెప్పినా నేను నేను ఓకే అంట. చెప్పింది అది బయట ఉంటారు కరెక్టే, బయట కరెక్ట్ సమానంగా ఉంటారు. గ్రౌండ్ లో ఎందుకు ఉండలేకపోతున్నారు? అదే విధంగా ఉండొచ్చు కదా. గ్రౌండ్ లో ఆ విధంగా నేను నటించలేకపోతున్నా, అది నా తప్పు ఉండొచ్చు, కానీ నేను నటించలేకపోతున్నా. ఎందుకంటే ఇక్కడ ఏదో ఉంది, దాన్ని మరుగున పెట్టి మళ్ళీ మంచిగా మాట్లాడడం నాకు తెలియటం లేదు. అది తప్పు అయితే ఇంకా నేనేం చేయలేదు. ఆర్పిఎల్ సీజన్ లో మీరు మార్చారా? ఖచ్చితంగా మారుతాను. ఎందుకంటే ఇంకా ఇంకా పిల్లలతో చూస్తే ఈ రాయపేట విలేజ్ లో ఉన్న 70% స్టూడెంట్స్ మొత్తం నా స్టూడెంట్సే. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ అక్క చెప్పొచ్చా, చెప్పు చెప్పు. వాళ్ళు చిన్నప్పుడు ఫస్ట్ క్లాసు ఎలిజిబుల్ కాదు. ఆ రోజు సుధాకర్ సార్తో మాట్లాడి వాళ్ళిద్దరిని ఒకే క్లాసులో చేర్పించిన. వాడు 7th వచ్చేంత వరకు నేనే టీచర్. అంటే ఆ స్టేజ్ నుంచి ఉన్న పిల్లలందరూ నా స్టూడెంట్సే. నేను ఆ విషయంలో ఎందుకంటే గర్వపడతాను. నేను ఆ టీచర్గా కాలేకపోయినా ఇంతమంది పిల్లలు ఆ వాళ్ళతో ఉన్న బంధాన్ని బట్టి నాకు నేను కోప్పడినా మరి వీళ్ళు నా స్టూడెంట్సే అని కోప్పడు. ఇప్పుడు ఒక టీచర్ స్టూడెంట్ మీద కోప్పడినా వాడిని శిక్షించడు. తండ్రి ఏ తండ్రి అయినా పిల్లోడు చనిపోవాలని కొట్టడు, బాగుపడాలని కొట్టడు. నేను ఆ ఉద్దేశంతో ఏమైనా అరిచి ఉండొచ్చు. వాళ్ళు ఏమన్నా తప్పుగా ఉంటే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను. నేనైతే వాళ్ళని మంచిగా కోరిన. అదే ఉద్దేశంతో గ్రౌండ్ ఎందుకు ఉండలేకపోతున్నారు మీరు? గ్రౌండ్ అనేది ఇప్పుడు నేను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆ క్వశ్చన్ వస్తుంది. ఆ విషయాన్ని నేను జీర్ణించుకోలేను, కానీ అతన్ని వాళ్ళు నేర్పించడం లేదు. నేనే దూరంగా ఉంటున్నా. మీరు దూరం అయిపోతే అట్లా అనుకోరు కదా వాళ్ళు. 11 మంది ప్లేయర్స్ అట్లా అనుకోరు. రజనీ ఒక స్ట్రాటజీ పెట్టినాడు, ఎవరితో కలవరాని అనుకోవచ్చు. అప్పుడు మీ ఫీలింగ్ ఏమి? నా ఉద్దేశంలో కరెక్ట్. ఎదుటి వాళ్ళు నేను కలవకపోవడం వల్ల శాడిజం అనుకుంటే ఇంకా అది నా తప్పని నేను భావిస్తాను. కానీ అక్కడ ఒకటే విషయం, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను కోపడిన ఆ క్షణం వాళ్ళతో అంతే తప్ప నేను దాన్ని మనసులో ఉంచుకోను. దాన్ని మనసులో ఉంచుకోనంటే అంటే ఏమి, నేను తీసేసి మళ్ళీ వాటితో హ్యాపీగా ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను నటించిన వాడిని అవుతా. నాకు ఆ నటన రావట్లేదు కాబట్టి దూరం అయిపోతున్నారు. అంతే, నన్ను నేను తగ్గించుకొని దూరం చెప్తున్నాను. అంతే తప్ప వాళ్ళ మీద నాకైతే ఎవ్వరి మీద కోపం లేదు. ఓకే, మంచిది. ఒక ఉపాధ్యాయ వృత్తిలో మీరు ఎన్నో మంది విద్యార్థులకు బాగా చదివించి బాగా హెల్ప్ చేస్తున్నారు. అదే క్రికెట్ విషయంలో మీరు ఏ ఒక్కరినైనా తీర్చిదిద్దారా? ఎందుకు చేయలేదు? దాని కారణం ఏమిటి? నా ఉద్దేశం అది ఏంటంటే, నాకంటే నా మేటు అంటే మీలాంటి వాళ్ళు బాగా క్రికెట్ ఆడేవాళ్ళు. నేనేమంటే మీతో చివరిలో స్పిన్నర్ అంటే ఏముంటుంది, నాకంటే బాగా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు ఒక మేట్లో 10 మంది 11 మంది ఉన్నప్పుడు అందరూ బాగా చెప్పించగలరు. కాబట్టి నేను ఆ విషయంలో గట్టిగా నేర్చుకోవాలనో నేర్పించాలనే ఉద్దేశం లేదు. అంటే మనకంటే ముందు వాళ్ళు బాగా చెప్తున్నారు అన్నవాళ్ళు అని నేను సైలెంట్ అయినా. అంతే అనుకున్నాను. నేను ఆడుకొని ఎంజాయ్ చేస్తే చాలు, కానీ ఇంకొకరికి క్రికెట్ నేర్పించాలని నేను నేర్చుకోవడం అయితే లేదు. ఆ విషయం అంతే. సరదాగానే కంటే ఒక యూనిటీ కోసం నేను ఎప్పుడు పాటుపడతా. ఆ యూనిటీ మనం వెనక్కి వెళ్తే బాగోదని నేను ప్రతిసారికి టీం సెలెక్ట్ చేసినప్పుడు నువ్వు క్యాప్టెన్ అన్నా నేను ఎందుకు ఉండను తెలుసా? మనకంటే ఆట ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళ క్యాప్టెన్ ఉంటే అన్ని విషయాలు గ్రహించగలని నేనే తప్పుకున్నా. అంతే తప్ప నేను నేర్పించాలని నాకైతే లేదు. అంటే నాకంటే వయసులో చిన్నవాళ్ళైనా నేను క్యాప్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే మొదటి ఆర్పిఎల్ నుంచి జగదీష్ని 3 times అంటే జగదీష్ గారు మావా నువ్వు నేనేమన్నా బాగా ఎవరైతే ఎంకరేజ్ అంటే నేను ఎంకరేజ్ చేయనని కాదు, క్రికెట్ ఎవరైతే బాగా ఆడగలరో వాళ్ళ కెప్టెన్ ఉంటే ఏదైనా మెరుగు చేయగలరు. ఆ ఉద్దేశంతో నేను అనుకోవడం తప్పు. సీనియర్ గా మీరు కెప్టెన్సీ బాధ్యత తీసుకోవాలి. తీసుకొనేసి మీకు తీసుకో, వాళ్ళు వదిలే వాళ్ళు చూసుకుంటారు. నేను ఎప్పుడు ఘనతను కోరలేదు. ఈ ఒక్క విషయంలో మీరు క్షమించండి. నా ఉద్దేశం అంతా ఏమంటే బాగా ఆడి ఎవరైతే మొబైలైజ్ చేయగలరో, అంటే నేను మొబైలైజ్ చేయగలను కానీ నాకంటే మొబైలైజ్ బాగా చేయగలరు అన్న వాళ్ళకి ప్రతిసారి క్యాప్టెన్స్ ఇస్తాను. నా ఉద్దేశం ఏమంటే ఒక సీనియర్ గా మనకు అవకాశం ఇచ్చినప్పుడు అని సద్వినియోగం చేసుకోవాలి కదా. కరెక్టే. నేనేమనుకుంటున్నానంటే
మన మన అన్నప్పుడు ఎవరు ఆ స్టేజ్లో ఉన్నా మనం గౌరవించాలని నేను అనుకుంటా. ఓకే. మన అనుకుంటాను కాబట్టి చిన్న ఎవరున్నా మీకు ప్రాబ్లం ఉండదు. నాకు సంతోషం. బాగా కలిసి ఆడతారు. కలిసి ఆడతారు. ఓకే. ఆర్పిఎల్ సీజన్లో మీకు ఆర్గనైజర్ అంటే ఎందుకు కోపము? అయ్యో, ఆర్గనైజర్ అంటే నాకు కోపం అంటే ఏంటంటే దాన్ని కసి అనొద్దండి, కోపం అయితే. ఎందుకంటే చిన్నపిల్లలు వీళ్ళే మనల్ని అవాయిడ్ చేసి చేస్తున్నారని ఒక్క ప్రాబ్లమే తప్ప వాళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళు ఆన్లైన్లో ఇంత బాగా చేస్తున్నారంటే నాకు సంతోషం. కానీ ఎందుకో కొన్ని విషయాల్లో వాళ్ళు అవాయిడ్ చేసి మాట్లాడటం మనకు తెలియదు, కానీ మీ మనసు ఎక్కడ నొప్పి పడింది, ఎందుకు నొప్పి పడింది వాళ్ళకి క్లియర్గా వివరించి ఒకసారి. నాకు వాస్తవం చెప్తున్నా, నాకైతే నొప్పించడం ఏం లేదు, కానీ ఆ బిహేవియర్ మనం పోయినప్పుడు ఏదో ఒకటి వాంటెడ్గా చేసినట్టే ఉంటుంది. సరే, నా టయానికి కోపడతాను, కానీ నేను వాళ్ళ మీద ఎవ్వరి మీద నాకైతే కోపం. అది ఏం చేశారు మిమ్మల్ని? ఏం చేయలేదు. ఆ బిహేవియర్ అలా అంటే మన చేతుల్లో మన స్టూడెంట్సే మనల్ని ఇలా తక్కువ చేసి మాట్లాడతారే అనేది ఇంకేం లేదు. దానివల్ల నాకైతే మనసులో లేదు. సారీ, ఇక్కడ నేను ఎవ్వరి మీద కోపం అయితే లేదు. ఆ టయానికి కోపడతా, కానీ దాన్ని మనసులో ఉంచుకో. ఇంకో చెప్తున్నా, కోపడతాను కానీ నేను పాపం అయితే చేయను. ఎవరిని నేను శిక్షించునో దాన్ని మనసులో పెట్టుకొని కసి పెట్టుకో. ఓకే. మీకైనా చిన్నపిల్లలు తప్పు చేస్తే క్షమించాలి కదా. నేను క్షమిస్తాను కాబట్టి నేను మళ్ళీ ఎన్నిసార్లు అయినా క్రికెట్ వస్తున్నా లేదని చెప్పలేదు. అలా మీరు దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు కదా అంటాను నేను. దురుసు ప్రవర్తన అంటే నా చిన్నవాళ్ళు కదా, నాకంటే చిన్నవాళ్ళు కదా, నేను మాట్లాడినా సహిస్తారనే ఉద్దేశంతో అంటాను. వాళ్ళని నొప్పించుంటే ఇక్కడ నన్ను క్షమించాలి. ఏం లేదు, ఎందుకంటే నా స్టూడెంట్ నేను ఇంతసేపు చెప్పకూడదని నేను అనుకున్నా. నేను మొదటి క్వశ్చన్ అని చెప్పిన, చిన్న పిల్లల నుంచి 7th వచ్చేంత వరకు నేనే క్లాస్ టీచర్. ప్రతి సబ్జెక్టు 5వ తరగతి వరకు నేనే డీల్ చేసిన. 6th 7th బయాలజీ, తెలుగు నేనే డీల్ చేసిన. ఆ ఉద్దేశంతో వీళ్ళు నా స్టూడెంట్ గా ఉండే నాకు అది రెస్పెక్ట్ అనుకోవట్లా. నేను నన్ను ప్రేమించాలి. వాళ్ళ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమ లేదే. అది వాళ్ళకి ఒకసారి క్లియర్ చెప్పొచ్చు కదా, ఒక గైడెన్స్ ఇవ్వచ్చు కదా, ఇలా చేయొచ్చు ఇట్లా పోండి అని ఇవ్వచ్చు కదా. మనం మాట్లాడకముందే వాళ్ళు ర్యాష్ అయిపోతారు. సరే, అందుకని నేను ఆ టయాన్ని ఖర్చు చేస్తాను. మళ్ళీ నేను అదేం మనసులో ఉంచుకోను. ఎవరు ఈ రోజైనా పవన్ అయినా సందీప్ అయినా ఎవరు మాట్లాడి నేను రెస్పాండ్ అవుతున్నా చెప్తున్నా. అంటే దాని ఉద్దేశం లేదనే కదా. నేను మనసులో అయితే ఏది ఉంచుకోను. ఏదైనా ఉంటే అక్కడ అడిగేస్తా అంతే. నేను అదే చెప్పాము. రెండో క్వశ్చన్లు అడిగినారు, నేను మ్యాచ్కి ఎందుకు దూరం వెళ్తానంటే ఇదే, మనం ఉండి మళ్ళీ వాళ్ళు ఎందుకు బాధపడాలి, మనమే దూరం ఉంటే వాళ్ళు సంతోషంగా ఆడి మిగతా వాళ్ళంతా సంతోషంగా ఉంటారు. నేను ఒక్కరిని పక్కన ఉంటే ఆ ఉద్దేశంతో పక్కన ఉంటాను. కానీ నాకైతే ఎవ్వరి మీద కసి లేదు. కోపం లేదా? కోపం అయితే ఉంది, పాపం చేయను. అంతేగాని అంతే అంతే. దానికి నేను ఎందుకంటే నేను వాళ్ళని కోప్పడతానంటే నా ఉద్దేశంలో వాళ్ళు నా స్టూడెంట్ కాబట్టి వాళ్ళు తిరిగి అనుకుంటాను. కానీ వాళ్ళు వేరే విధంగా అనుకుంటే నాది తప్పే ఉంటుంది. ఒక సీజన్లో మీరు జాను, సందీప్, పవన్ని గొడవకు లాగారు, ఎందుకు? ఆ టైంలో ఏం లేదు, ఒకరికొకరు వాళ్ళు మాట్లాడేసుకున్నారు. ఏమో నాకు తెలియదు, కానీ ప్లాంట్గా నన్ను రెచ్చగొడతానే ఉన్నారు. సరే, వీళ్ళతో ఎందుకులే అనేసి నేనే తిట్టేసి బయట వచ్చేసిన. అసలు మ్యాచ్ కూడా ఆడుకుంటూ వచ్చేసిన, కానీ బయటే ఉన్నా. సరే, ఎట్టా ఆడుకోనని. అది వాళ్ళు తప్ప నా తప్ప అనేది ఇంకా దేవుడు ఎరుక. ఎందుకంటే ప్రతి వాళ్ళు వాంటెడ్గానే చేసేసారు. ఆ రోజు మాత్రం వాంటెడ్గానే లేని దానికి రన్అట్ ఇచ్చేసినారు, వైడ్ బాల్ దానికి వైడ్ ఇచ్చేసినారు. అది ఏమనుకోవాలో నాకైతే అర్థం కదా. సరిపోని ఇప్పుడు ఒకే మ్యాచ్ లో ఇంతమంది తిప్పి చేసినప్పుడు నాకు బాధ నేను అనుకుంటున్నా. అది వాళ్ళు కాదు. ఇప్పుడు ఒక విషయాన్ని ఒకరు చేస్తే లేదనొచ్చు, రిపీటెడ్ గా ఒకరు మార్చి ముగ్గురు వ్యక్తులు ఒకే తప్పు చేశారా? ఒక తప్పుగా తప్పు ఒక్కసారికి ఒకరు
అది నేను సహించలేకపోయినా. అందుకు మీకు చాలా బాధ అయింది. చాలా బాధ అంటే ఇంకా ఏదో ఆ టయానికి కోప్పడి ఉంటాను, మళ్ళీ నేనేం మాట్లాడుకోవాలి, ఇంకా అలా అయిపోయింది. ఓకే. ఆర్పిఎల్ సీజన్ ఫస్ట్ విన్నర్ ఎవరు? ఆర్పిఎల్ సీజన్ ఫస్ట్లో విన్నర్ అయితే జగదీష్ అంబేద్కర్ 11, కానీ ఎంజాయ్ చేయడానికి రాయపేట ఎవరు రాలేదు. చూడండి, ఈ ఆర్పిఎల్ జరిగే ఉద్దేశమే అందరూ యూనిట్గా ఉండి ఎంజాయ్ చేయాలని. ఆ ఎంజాయ్మెంట్ ఎందుకు? ఆరంభంలో ఉన్న ఎంజాయ్మెంట్ చివరికి రాలేదు. అంటే ఆంధ్రులు ఆరంభ సూరులా అంతేనా? ఎప్పుడు కానీ ఎవరు గెలిచినా వీడు అన్న, తమ్ముడు, మామ, బావ, బామ్మది మనమే కదా ఉంటున్నాం. రాయపేడ అంటే ప్రతి ఒక్కళ్ళు రక్త సంబంధులే ఉంటున్నాం. మరి మన అన్న, మన తమ్ముడు గెలిస్తే మనం ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? దయచేసి ఈ విషయంలో అందరూ నాకు కలిసి ఎంజాయ్ చేయాలి. ఎవరు నా కోసం కాదు, మన కోసం అందరూ ఎంజాయ్ చేయాలి. యా టీం ఓడినా గెలిచినా కలిసి అందరూ కలిసి ఒక టీచర్ గా మీరు నైపుణ్యంతో చాలా దీంతో మీరు ఆలోచించారు. థ్యాంక్ యూ. ప్రతి సీజన్ ఎవరు ఓడినా గెలిచినా సెలబ్రేషన్ మాత్రం తప్పకుండా రండి, అన్ని టీంలు రండి, ఎంజాయ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ మాత్రం నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మన వాళ్ళు గెలిచినప్పుడు మనం సంతోషపడకపోతే ఎవరు సంతోషపడాలి? ఓడితే ఏమైతుంది? ఇంకోసారి గెలుస్తాము. ఏం లే, ఓడితే పాజిటివ్ తీసుకో, నెక్స్ట్ టైం దాన్ని స్పిరిట్ గా తీసుకో. ఓటమి నెక్స్ట్ ఓటమి నెక్స్ట్ గెలుపు కారణం కదా. రండి, అందరూ సంతోషిద్దాం. సంతోషంగా ఉండడానికి ఈ టోర్నమెంట్. మరి ఎందుకు వెనక్కి తగ్గాలి? అందరు దయచేసి అందరూ కలిసికట్టుగా ఎంజాయ్ చేద్దాం. క్రికెటర్లలో మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? అప్పట్లో అయితే ఇంకా లెజెండరీ దేవుడు సచిన్. ఇప్పుడు సచిన్ ఉన్నప్పుడే యువరాజు కానీ నాకు వీళ్ళు వాళ్ళని కానీ అంటే కానీ ఆస్వాదిస్తాను. ఎవరు బాగా ఆడినా ఆ రోజుకి నేను సంతోషపడతాను. సరే, మనం ఆడే టైంలో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరు? ఇంకా మేము స్టార్టింగ్ నుంచి అయినా ఆల్రౌండర్ ఇంకా బుజ్జిబాబే. ఎందుకంటే ఒక్కసారి స్టాండ్ అయితే ఎంతసేపు అయినా నిలబడగలడు. రన్ కావాలన్నా ఆడగలడు, స్టాండ్ చేయాలన్నా చేయగలడు. కాబట్టి అప్పట్లో మాకు ఫేవరెట్ బుజ్జిబాబు. జాన్సన్ ఉన్నాడు కానీ ఒక్కొక్కసారి క్లిక్ అవుతాడు బ్యాటింగ్, ఒక్కొక్కసారి కాలేదు. కానీ బుజ్జిబాబు ప్రతిసారికి నిలబడి ఆడగలడు. అదే ఆర్పిఎల్ ఫస్ట్ సీజన్, మూడో సీజన్ విన్నర్ ఎవరు? ఫస్ట్ సీజన్ అంబేద్కర్ 11, మూడో సీజన్ లో విరాట్ 11. మేము ఆ రెండు విన్ అయిన రెండు టీంలో నేను ఉన్నాను. ఒక టీంలో అయితే రన్నర్ వరకు ఇక్కడ వెళ్ళినాం. అదే జగదీష్ కెప్టెన్. ఏంటి మీరు ఎలా ఫీల్ అయ్యారు? అక్కడ ఏం జరిగిందంటే ఒకరని కాదు, ప్రతి ఒక్కరు బాగా ఆడారు. అందరూ టీమ్గా ఆడాం కాబట్టి గెలవగలిగినాం. ఏ ఒక్కరో బ్యాటింగ్ చేస్తేనో ఏ ఒక్కరో బౌలింగ్ చేస్తేనో మ్యాచ్ వినేది కాదు. క్రికెట్ అంటేనే టీం వర్క్ ఉంటేనే. ఒక్కరి వల్ల కాదు, కష్టపడారు ఖచ్చితంగా 100%. అందువల్ల 2 సీజన్లు కప్పు కొట్టారు. ఓకే, థ్యాంక్ యూ. నాలుగో తరపున ఆడుతున్నప్పుడు మంచి ఫామ్లో ఉన్న బుజ్జిబాబుని మీరు ఎందుకు అవుట్ చేశారు? అక్కడ వచ్చి స్పోర్టింగ్ స్పిరిట్ అనుకోవాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళని మనం ఓడించగలిగితేనే మనం గెలవగలం. కాబట్టి కొంచెం కష్టంగా అయినా మీ క్లాస్మేట్ కదా, మ్యాచ్ ఫేవరెట్ బ్యాటర్ కదా, ఫేవరెట్ బ్యాటర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, స్నేహితుడు కావచ్చు, నా క్లాస్మేట్ కావచ్చు. మ్యాచ్కి వచ్చినప్పుడు టీం కోసమే కష్టపడాలి, టీం కోసం కష్టపడాలి. అది స్పోర్టింగ్ స్పిరిట్. కాబట్టి ఫ్రెండ్షిప్ అనేది ఫ్రెండ్షిప్. ఏదో సామెత వద్దులే, అవి చెప్పకూడదు. ఓకే, బౌలింగ్ మీరే కావాలి తీసుకున్నారా? అప్పుడు నేనే తీసుకున్నా. ఎందుకంటే స్లో ఓవర్లు అయితే వాళ్ళు ఉన్న హాట్గా కొట్టే టైంలో స్లో ఓవర్ అయితే ఆలోచించరు, కొట్టాలని చూస్తారు. ఈజీ క్యాచ్ వేస్తుందనే ఉద్దేశంతో నేను మరీ అడిగి తీసుకున్నా బౌలింగ్. తీసుకుని చేశారు. అయింది. మీరు హ్యాపీగా ప్లే అయినప్పుడు
అంటే మా టీం కోసం మేము హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఇక్కడ నటన కాదు, ఇక్కడ కూడా మా టీం అనేది మేము గట్టిగా పట్టుకున్నాం. ఈసారి మనం కప్పు గెలవాలి మూడోసారి అనే ఉద్దేశంతో మేము, అంటే మేమున్న టీం అది మూడోసారి అవుతుంది కానీ మా క్యాప్టెన్ అయితే లేదు. ఓకే రజని, ఇంకా ప్రశ్న, మీరు డేంజరస్ బ్యాట్స్మెన్ తీసినా కూడా ఆ మ్యాచ్ మీరు ఓడిపోయారు, దానికి కారణం ఏంటి? ఆ మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏమంటే అప్పటికే మా రన్ లేదు, రన్ను స్టాండ్ చేసుకునే పరిస్థితి లేదు. ఇంకా మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ చేసినాం కాబట్టి వెనక మాకు రన్స్ ఉంటే మేము గెలిచేవాళ్ళం మేము. కానీ డేంజరస్ బ్యాటింగ్ బాగా ఆడలేదు, మా బ్యాటింగ్ సరిగా లేదు అందువల్ల ఓడిపోయారు. ఓకే, అక్కడ టీం మొత్తం సరిగా లేదు, మేము టీమే సరిగా లేదు కాబట్టి వాటికి అంగీకరిస్తాం. ఇంకో క్వశ్చన్, మనం ఆడేటప్పుడు కేపురం టోర్నమెంట్ జరిగినప్పుడు మన ఇద్దరి మధ్యన ఒక సంఘటన జరిగింది, నీకు గుర్తుందా? లాంగ్ ఆన్ స్ట్రైట్ మనమిద్దరము లాంగ్ ఆన్ లో పరిగెత్తి ఒకరికొకరికి కొట్టుకున్నాం. నేను ఎక్కడ పడినానో నాకే అర్థం కాల, కాసేపు కళ్ళు కూడా కనబడదు, అది పరిస్థితి. కానీ మనం ఒకసారి ఆటలో దిగిన తర్వాత ముందు వెనక చూడకుండా పరిగెత్తి మనం మొదటి నుంచి ఆడిన మ్యాచ్లు తలుచుకుంటే మనకే తెలియదు. నా చేతులు మొత్తం ఎందుకంటే వాసిపోయినాయి. వాలీబాల్ ఉండొచ్చు కానీ ప్రతి దాంట్లో హార్డ్ వర్క్ ఉంటుంది. స్పిన్నరే కానీ హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి ముందు వెనక తెలియని పరిస్థితుల్లో గుద్దుకొని పడ్డాం. నిమిషాలు కళ్ళు కూడా ఒక ఉనికి తెచ్చాం రాయపేటకి. క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఇప్పుడు దాకా ఉంది అంటే కారణం మనమే గర్వంగా ఫీల్ అవుతాం. ఇప్పుడు కాదు ఎప్పటికైనా దాన్ని మన బ్యాచ్ కాబట్టి. మాకు ముందు బ్యాచ్ మీరు, రాయపేటలోనే చదివిన వాళ్ళ బ్యాచ్ చెప్పుకోవాలంటే మీరే. ఆ తర్వాత బ్యాచ్ మేము. రాయపేడు స్పోర్ట్స్ అయినా ఎడ్యుకేషన్ అయినా మన బ్యాచ్తోనే స్టార్ట్ అయింది రాయపేడు. అది ఎవరైనా ఒప్పుకోవాలి అంతే. ఎందుకంటే మన బ్యాచ్తోనే, మీ బ్యాచ్తోనే ఉందా అందులో, మన బ్యాచ్తోనే 10th పాస్ అయింది కూడా మన బ్యాచ్. నేను దీన్ని గర్వంగా చెప్పడం కాదు, మన ఊరి ఘనతను చెప్పుకుంటా ఉంటా. రజని, మనతో పాటు ఇంకొక ప్లేయర్ జాయిన్ అవుతాడు, ధైర్యం సంబంధం చెప్పండి. ఓకే ఓకే. షాన్బు సిస్టమ్. హాయ్, హలో గురువు గారికి నమస్కారం. థ్యాంక్ యూ. కూర్చో. నమస్తే. థ్యాంక్ యూ. సుధీర్ గారు. హాయ్ అండి. ఇప్పుడు మన లెజెండ్ ప్లేయర్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. మీకన్నా మీ స్టూడెంట్ నేను అడగడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు స్టూడెంట్ కాదు, మా ఫ్రెండ్, మా కొలీగ్, టీమ్ మేట్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీకు ఎలాంటి ఇది లేదు. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. హ్యాపీగా సమాధానం చెప్తారు. సంతోషంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమితమైన సంతోషంతో. కానీ నన్ను క్వశ్చన్ తో మాత్రం చిత్తించుతున్నాను. మీ దగ్గర నేర్చుకుంది. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఏ ఉపాధ్యాయుడైనా తన స్టూడెంట్ తనకంటే గొప్పవాడు కావాలని కోరుకుంటారు. దీంట్లో ఏ బాధ లేదు. నువ్వు బాగా ఎదగాలని నేను కోరుకుంటాను. మా అల్లుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అసలు మిగతా 5 టీంలలో లేని ఆల్రౌండర్స్ మీ టీంలోనే ఉన్నారు. సచిన్ సార్ టీంలో ఉన్నారు. మంచి యంగ్స్టర్స్, బౌలర్స్, ఆల్రౌండర్స్ అందరూ మీ టీంలోనే ఉన్నారు. అలాంటప్పుడు మీకు వాళ్ళకి ఏమైనా సలహాలు ఇవ్వాలి అని అనిపిస్తుందా గ్రౌండ్లో? ఖచ్చితంగా వీళ్ళు స్వీకరించగలరు అనుకుంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి సలహాలు ఇస్తా. నాకు తోచింది నేను చెప్పడానికి ప్రయత్నిస్తా. నేను ఎవరిని అంటే ఇది ఈగో కాదు, గర్వం కాదు, ఈ విధంగా చేస్తే బాగుందని కెప్టెన్కి సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తా. తీసుకుంటే సంతోషం, తీసుకోకపోతే ఇంకా చెప్పాలంటే అమిత ఆనందం. ఇంకా పక్కనే ఉంటాను కదా, ఎప్పుడు పక్కనే ఉంటాను కదా. మీరు డైరెక్ట్ గా కెప్టెన్ కి వెళ్ళి చెప్తారా, ఆ ప్లేయర్ ని ఇలా తీసుకుంటారా, ఆ ప్లేయర్ దగ్గర బౌలింగ్ వేయించు, ఆ ప్లేయర్ అంటే ఈ టైంలో ఆ ప్లేయర్ బౌలింగ్ వేస్తే బాగుంటుంది అని డైరెక్ట్ కెప్టెన్ కి వెళ్ళి చెప్తారా, లేదా ప్లేయర్ కే వెళ్ళి మీకే డైరెక్ట్ గా ప్లేయర్ కే చెప్పేస్తారా? నేను అలా ముందుగా నేను ఏది కానీ అవకాశం తీసుకోను. కెప్టెన్ అప్రోచ్ అయ్యి తప్పదు అనుకుంటే కెప్టెన్ నా మాట కాదనడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కెప్టెన్ మా టీంలో మొత్తం
నన్ను క్యాప్టెన్ ఉండాలన్నా నేను వద్దన్నాను. ఎందుకంటే మ్యాచ్ విషయాలు అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ ఒక సలహా తీసుకోమని నేను చెప్పగలను, కానీ నేను ఆజ్ఞాపించినైతే చేయను. చేస్తే బాగుందని సలహా ఇస్తాను. ఎందుకంటే ఈ ప్రశ్న అడగడం, మీరు DPL 45 పైన మీరు విరాట్ కోహ్లీ నుంచి ఆడే సమయంలో మోహన్ బాబు అన్న గారు వేసిన ఫస్ట్ ఓవర్ బుజ్జిమామ గారు 6 బాలన్నీ వేస్ట్ చేసి మేడిన్ చేశారు. తర్వాత వేసిన అనిల్ని 26 రన్లు ఆ ఓవర్లో కొట్టారు ఎవరు, బుజ్జిమామ గారు. అలాంటి సమయంలో అంత మంచి ఊపు మీద ఉన్న బ్యాట్స్మెన్కి మీ బౌలింగ్ గతంలో పోల్చుకుంటే ఇప్పుడు అంతంత మాత్రమే. అలాంటి టైంలో మీరు బాల్ తీసుకొని వెళ్ళి నేనే బౌలింగ్ వేస్తాను బుజ్జిబాబుకి, నాకు తెలుసు ఎలా వేస్తే అవుట్ అవుతాడని నాకు తెలుసు అని మీరు బాల్ తీసుకొని వికెట్ అయితే ఖచ్చితంగా తీశారు. అది ఎలా సాధ్యమైంది మీకు? అక్కడ ఏమిటంటే బ్యాట్స్మెన్ ఆల్రెడీ వేడి మీద ఉంది, ప్రతి బాల్ ఊపే విధానంలో ఉన్నాడు. ఫాస్ట్ బౌలింగ్ ఎవడు వేసినా కొట్టే పరిస్థితి. అలాంటి టైంలో స్లో బౌలింగ్ అయితే వాళ్ళు ఆలోచన చేయకుండా దూరతారు, స్పిన్లో లేస్తుంది అనే ఉద్దేశంతో నాకు అవగాహన ఉంది. ఎందుకంటే ఎవరైనా బాగా ఆడే టైంలో స్లో మీడియం వేస్తే ఖచ్చితంగా పడుతుంది, ఒకవేళ కొట్టిన లాంగ్ క్యాచ్ వేస్తుంది అనే ఉద్దేశంతో నేను అడిగి మరీ తీసుకున్నాను. అప్పుడు మీ ఆట కాదు, మీ అనుభవం ఆడింది ఆట ఉండొచ్చు, ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఉండొచ్చు. మీ అనుభవమే ఆడింది ఆట అని నేను చెప్పుకొస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైనా కానీ ఫేస్లో బాగా కొడుతున్నారంటే మనం ఆలోచించి స్లో మీడియంకి ఇస్తే ఖచ్చితంగా వికెట్ పడుతుంది అనేది అందరికీ ఉన్న అవగాహన. కానీ వీళ్ళేమి వికెట్ తీయాలంటే వికెట్ పడదు ఆ టైంలో. స్లో బౌలింగ్ లోనే రన్స్ వస్తాయి, వికెట్ వస్తాయి. IPL సీజన్లో జూనియర్ల కన్నా కొన్ని సందర్భాలలో మీరు వికెట్లు తీశారు, కొన్ని వికెట్లు తీశారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను అక్కడ గర్వపడడం కాదు, కానీ ఈ ఎంతసేపు పిల్లలు ఫేస్ అని వైడ్ వేసుకుంటా వాళ్ళు ఆ మ్యాచ్ గురించి కాదు, ఆ మ్యాచ్ కాదు, కొన్ని ఓవరాల్ గా కానీ ఏమంటే బాగా బ్యాటింగ్ చేసే టైంలో స్లో మీడియం వస్తే వికెట్ వస్తుంది అనేది నా అవగాహన. ఎందుకంటే ఖచ్చితంగా అదే మూడ్లో కొడతారు, లాంగ్ ఆన్లో క్యాచ్ వేస్తుంది, ఇక్కడ ఎక్కువ స్పిన్ అయితే ఇక్కడే లేచిపోతుంది అనే ఉద్దేశంతోనే నేను అడిగి మరి స్లో మీడియంకి నేను వేయగలిగితే నేనే వేస్తాను. ఇప్పుడున్న ప్లేయర్స్లో మీకు నచ్చిన క్రికెట్ ప్లేయర్ ఎవరు మన ఊళ్ళో? ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ కోరుకునేది ఏంటంటే ప్లేయర్ అనేవాడు ఎన్ని సమస్యలు ఉన్నా మనసులోనే దాచుకొని ఆట మీద మాత్రం చూపించాలంటారు. మీరు ఎవరినైనా చూడండి, మన రాయపల్లిలో నేను ఎవరిని తక్కువ చేయటం లేదు, ఎవరిని ఎక్కువ చేయటం లేదు, సూర్య బెస్ట్ అని నా ఉద్దేశం. ఏది చేసినా ఆవేశపడడు, అరవడు, కొడుతూనే ఉంటాడు. నేను సూర్యాని బెస్ట్ గా నేను ఊహిస్తాను. యూత్ పిల్లల్లో బెస్ట్. నెక్స్ట్ రవితేజ కానీ సామాన్య కోపాడు. నేను చాలా విషయాలు చూసిన, ఎన్నో నేను కసురుకుంటే కదా, అంటే నేను కసురుకున్నాను సైలెంట్గా వెళ్ళాడని రవితేజని చెప్పడం లేదు. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఎప్పుడైనా మీరు మిగతా ప్లేయర్ని చూడండి, ఆవేశపడిపోయి అరవడం, ఇది చేయడం, ఎదుటి వాళ్ళు నొచ్చుకునేలా బిహేవ్ చేయడం చేస్తారు. కానీ రవితేజ, సూర్య ఈ విషయంలో బెస్ట్. అంటే మీ ఉద్దేశంలో జూనియర్లకి డిసిప్లిన్ లేదన్నమాట? డిసిప్లైన్ అంటే వాళ్ళకి మొదటి నుంచి, నా ఉద్దేశంలో మొదటి నుంచి ఆ విషయంలో స్పోర్ట్స్ విషయంలో వాళ్ళు ఒక ఏమంటామంటే దాన్ని పట్టుదల కాదు, ఆ కాన్ఫిడెన్స్, నమ్మకం లేదు. మనం మ్యాచ్ అనేది ఇలానే ఆడాలనే నమ్మకం కాకుండా అరిస్తేనో గోల చేస్తేనో మనం విన్ అయిపోతాం అనేది వాళ్ళ ఉద్దేశంలో ఉందేమో. అలా కాదు, కానీ ఎదుటి వాళ్ళని ఒప్పించి నొప్పించకుండా ఆడి గెలవాలనేది నేను వాళ్ళకి ఇచ్చే సలహా. అంతే, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మెప్పించి, అంటే అంతే, బౌలింగ్ లోనే ఉంది, బ్యాటింగ్ ఉంది. అప్పుడు మనం 10గురిలో మనం మెచ్చుకోబడతాం. కానీ మనం ఏదో ఆవేశపడితే, నేను ఆవేశపడినట్టు ఆవేశపడితే ఏమి కాదు, నా వల్ల నేను వెనక్కి పోతాను కదా, అంతే. కాబట్టి మెప్పించడానికి మీ టీంలోని ఒక ఆల్రౌండర్, ఒక ప్లేయర్ మిస్టర్ గణేష్
ఒక ఇంటర్వ్యూలో చాలా అగ్రెసివ్గా మాట్లాడి విశ్వ వారియర్స్ టీంని పవర్ హిటర్స్ టీంని చీల్చి చెందాడుతా అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిని వెనక నుండి నడిపించింది మీరు, మీ కెప్టెన్ అని ఒక ఊహాగానాలు ఉన్నాయి, ఒక వాదన ఉంది. అది ఎంతవరకు నిజము? అది పొరపాటే. అంటే గణేష్ చీల్చి చెండాడతా అనేది ఉద్దేశంలో స్పోర్ట్స్గా అన్నాడు, కానీ దాన్ని మనం వ్యతిరేకంగానే తీసుకోలేము. అలా అని మనం ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా కూడా వేయకూడదు. అనడం మ్యాచ్లో అది సహజమే, కానీ ఎదుటి వాళ్ళని మనం తక్కువ చేసుకొని మాట్లాడకూడదు. మేము గెలుస్తాం, చీల్చి చెండాడతాం అంటే అది వేరే విధంగా పోతుంది. కాబట్టి ఆ విధంగా అనుకోకూడదు. కానీ మేము గెలుస్తాం అనే పట్టుదల ఉంది అయితే మా గణేష్కి ఉంది. ఎందుకంటే మా టీం ప్లేయర్ కాబట్టి నేను అంటే కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తాను, అంతేగాని ఆ అగ్రెసివ్ మాత్రం వద్దని నేను సలహా ఇవ్వను. అట్లా మాట్లాడొద్దని నేను చెప్తాను అంతే. ఓకే, ఇప్పుడున్న 5 టీంలలో మీరు కాకుండా 4 టీంలు ఉన్నాయి. 4 టీంలలో ఏ టీము మీతో పాటు ఫైనల్కి వస్తే బాగుంటుందని మీకు అనిపిస్తాం? అయ్యో, ఇక్కడ ఉన్న వాళ్ళంతా రాయిపేట వాళ్ళే, నా స్నేహితులే, మా వాళ్ళే. ఎవరు వచ్చినా సంతోషంగా ఆడాలనేది నా ఉద్దేశం. ఎవరు వచ్చినా సంతోషంగా ఆడాలి, వీళ్ళే రావాలని నా ఉద్దేశం లేదు. ఎవరు వచ్చినా కలిసి ఆడతామని వాళ్ళు నా తమ్ముడు, నా మామ. ఆల్రెడీ ఈ ప్రశ్న ముందే చెప్పాలి కాబట్టి ఎవరు వచ్చినా సంతోషంగా ఇంకా సమాధానం అది. నాకు చాలా ఆనందంగా ఉంది ఆ మాటకి. ఇంకో విషయము, మీరు గ్రూప్ లో ఉన్నారా? IPL సీజన్ 6 గ్రూప్ లో ఉన్నాను, కానీ సారీ అది ఎందుకు కిందకు ఉంది, నేను సరిగా చూడలేకపోతున్నా. నేను ఇప్పుడు వేరే బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశం చాలా రోజులు చూడటం. అయితే అయితే ఫీజు కలెక్షన్ స్టార్టింగ్ లో ఉన్నాను గ్రూప్ లో అయితే చూడటం లేదు. అంటే ఏది కానీ ఒక మంచి జరిగినా చెడు జరిగినా మీరు అసలు రెస్పాండ్ అవ్వటం లేదు. అసలు మీరు ఎక్కడున్నారని తెలియటం లేదు. ఏదో పైన వెళ్ళి కాంటాక్ట్ లిస్ట్ లో చూస్తే ఓ రజనీ సార్ యాడ్ అయి ఉన్నారు అని మాకు తెలిసింది. అంతవరకు మాకేం తెలియటం లేదు, అందుకే అడగాల్సి వచ్చింది. మీరు తప్పుగా తప్పేం లేదు, అడగడం అయితే. కాకపోతే నేను గ్రూప్ లో అయితే ఉన్నాను, కానీ నేను చూడటం లేదు. అంటే నాకు ఏదైనా విషయం ఉంటే ఎవరికో ఒకరికి ఫోన్ చేసి, మా గ్రూప్ వాళ్ళకి, ఇప్పుడు మా టీం వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటా ఉంటా. 2-3 ఏదో కిషోర్ లేదా మాధవ్ని అడిగి తెలుసుకుంటా. ఇంకెవరికి నేను ఫోన్ చేయను ఆ విషయంగా. ఇంకో విషయము, గ్రూప్ మీరు చూడలేదని చెప్పేశారు, కానీ ఏమో నా మనసు ఈ ప్రశ్న అడగమని చెప్తా ఉంది. ఒకవేళ మీరు, ఎందుకంటే మాధవానికి కానీ కిషోర్కి కానీ నేను ఫోన్ చేసి తెలుసుకుంటానని చెప్పినందువల్ల ఈ ప్రశ్న అడుగుతున్నాను. పురుషోత్తన్న చాలా యాక్టివ్ గా ఉంటున్నారు గ్రూప్ లో, మీరు చూడట్లేదు అని చెప్పారు, కానీ వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుంటున్నాను విషయం ఏంటి అనేసి అని చెప్పిన వాళ్ళు అడుగుతున్నాను. పురుషోత్తన్న చాలా యాక్టివ్ గా ఉన్నారు గ్రూప్ లో, అవి ఏదైనా చూసారా? అది చెప్తున్నా నేను. ఎందుకంటే నాకు మెయిన్ ఏమంటే, నేను వేరే బిజీలో ఉన్నా. మనం ఇంకా జనవరి కదా, నేను ఫీజు విషయంలో కానీ ఫీజు కట్టాను ఎందుకు జనవరి కదా ఇంత తొందర ఎందుకు చేస్తా ఉంటారు? ఇప్పుడు ఈ విధంగా ఇంటర్వ్యూలు చూస్తా ఉంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ప్రయాసపడుతూ ఉన్నారు. నేను ఈ విషయం కొంచెం వెనక్కి ఉండాలని దూరంగా లేను, వేరే నా పర్సనల్ పని కొంచెం తగ్గిన ఇంకా ఫాలో అవుతారు. ఓకే, ఇప్పుడున్న మన రాయపేడి క్రికెట్ ప్లేయర్స్కి మీరిచ్చే సూచనలు ఏమిటి? మంచి అయినా చెడు అయినా ఏదైనా మీరు ఏం చెప్పాలో నిర్భయంగా చెప్పండి. నేను ఒకే ఒకటి అడుగుతున్నా, చెడు అయితే చెప్పను. మనం సంతోషంగా ఉండాలని RPL స్టార్ట్ చేశారు. పిల్లలు ఎంత ఆన్లైన్లో ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నారో నేను నిజంగా చెప్తున్నాను. ఆ స్కోర్ బోర్డు మొదటి సీజన్ నుంచి చూస్తున్నా, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. నేను ఆన్లైన్ వర్కే 12 సంవత్సరాలు పనిచేసినా కానీ నిజంగా అంత దూరం నేను ఏం చేయలేను, ఒప్పుకుంటున్నా. బాగా చేస్తున్నారు, టెక్నాలజీ పరంగా బాగా చేస్తున్నారు. వాళ్ళకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్. ఇంకో విషయం ఏంటంటే, నేను ఖచ్చితంగా చివరి వరకు అందరితో ఉంటాను, ఎవరు గెలిచినా సంతోషపడతాను. ఐక్యంగా ఉండాలి. మనం రాయపేడు అంటే యూనిటీ. నాకు మొదటి నుంచి కూడా నా బాధ అనిపిస్తాను.
ప్రతి దాంట్లో అంబేద్కర్ మాట్లాడచ్చు. పర్వాలేదు, అంబేద్కర్ చెప్పండి. సంఘం స్టార్టింగ్ లో మేము ఓపెన్ చేశాము. మా దూరస్థాన మేమే కలిసి అందులో ఒక పెద్ద మనిషి దాన్ని చెడగొట్టాడు, కొండ్ర వాళ్ళతో ఏమని. అప్పుడు టాన్స్ కూడా నేను నా బాధ ఏం తెలుసా, మనం ఒక యూనిట్ ఉంటే ఏదైనా అంటే మనం వ్యతిరేకంగా పోరాడదా, న్యాయం కోసం పోరాడదాం, ప్రతి దాంట్లో యూనిట్ ఉందామని అప్పుడు టాన్స్ కొట్టుకుంటాడుకున్నా. అది ఇంకా కూడా కాలేకపోతుంది. మనం యూనిట్గా ఉంటే చిన్నప్పుడు జరుగుతుంది ఐకమత్యం మహాభావం. కాబట్టి మనం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. కానీ గెలిచినప్పుడు ఎవరు గెలిచినా మన అన్న మన మామ మన తమ్ముడు అని అందరూ రండి, సంతోషంగా ఎంజాయ్ చేద్దాం. గెలిచిన వాళ్ళు మాత్రం ఎక్కడో ఒక దగ్గర పార్టీ పెట్టుకొని సంతోషంగా ఉండొద్దండి. ఆ పార్టీ రోజు పెట్టుకుంటా ఎంజాయ్ చేస్తాం. ఆ పార్టీని పక్కనెట్టండి, సంతోషంగా ఉండేదానికి చాలా పార్టీలు ఉన్నాయి, ఎంజాయ్ చేద్దాం. గెలిచిన వాళ్ళతో మనం ఉంటే సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది, దుఃఖాన్ని పక్కవాడికి చెప్పుకుంటే సగం తగ్గుతుంది. ఆ ఒక్క విషయం అన్నా నమ్మండి, ఓడిన వాళ్ళు సంతోషంగా వాళ్ళతో కలిస్తే సగం తగ్గుతుంది ఓడిన బాధ, సంతోషంగా ఉండేవాళ్ళు మనతో కలిస్తే వాళ్ళకి రెట్టింపు అవుతుంది. కాబట్టి అందరూ కలిసి యూనిటీగా ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇలాంటి మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ మామగారు. థ్యాంక్ యూ రజని. థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్ ఇప్పుడు చెప్పాలి మనం కూడా. దేనికన్నా ఒక పునాది కావాలి. ఖచ్చితంగా. అది ఇల్లైనా కావచ్చు, ఆటన్నా కావచ్చు, చదవనా కావచ్చు, ఏమన్నా కావచ్చు, పునాది అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా. ఆ పునాదిని క్రికెట్ అయినా వాలీబాల్ అయినా మనం గట్టిగానే నిర్మించాం. ఖచ్చితంగా. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మన తర్వాత మన తమ్ముడు మన వాళ్ళ బామర్దులే చేయాలి. వాళ్ళు ఖచ్చితంగా చేస్తే మన రాయిపేడు మనం అనే దాంట్లో అందరూ వస్తాం. కాబట్టి చూడండి, ఎవరైనా ఇక్కడ రాయిపేడు అంటేనే మామ బామ్మర్ది రక్త సంబంధం ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది ప్రతి ఒక్కరికి. కాబట్టి మన ఇంట్లో వాళ్ళని మనం ఎంత గొడవైనా వదులుకోమే. మరి ఎందుకు మన రాయిపేడలో ఇది ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. ప్రతి దాంట్లో యూనిట్ అవుదాం, ఏదైనా సాధించుకుందాం. రాయిపేడు ఒక పేరు. చూడండి, కలెక్టర్లో అంతమంది ఉన్నా వాళ్ళ దగ్గర లేదు, ఏం లేదు తెలుసా, నీతి అనేది లేదు. మన దగ్గర ఉండాలి అంటే దాన్ని కాపాడుకోవాలంటే అందరూ మన వాళ్ళే అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే యూనిట్ వస్తుంది. మీరు ఒక గురువు అని మరొకసారి మాకు నిరూపించారు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలకి ఇటువంటి సమాధానాలు ఇప్పటి వరకు ఈ ఇంటర్వ్యూ జరిపిన ప్రతి ఒక్కరి దగ్గర మేము ఎదురు చూసాం, కానీ ఎవరు చెప్పలేదు. గురువు అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది, దాన్ని మార్చలేము. అది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మేము చిన్న పిల్లల నుంచి మేము చనిపోయే వరకు కూడా మీరు మా గురువే, అది ఎవరు మార్చలేరు. కానీ మీరు ఇచ్చే సమాధానాలు ఎప్పటికీ మర్చిపోలేము. అందరికీ చెప్తున్నాను, మ్యాచ్ ఓడిపోయినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలనే ఆలోచన ఈ 5 కాలంలో ఎవరికి రాలేదు. అందుకే గురువు అన్నారు. గురువు అంటేనే ఒక మార్గదర్శకత, అది మనకి క్లియర్గా అర్థమైంది. మీతో ఇలాంటి ఇంటర్వ్యూ పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత మందితో లేని ఆనందం మీ దగ్గర అందరినీ బాగానే కలబెడుతున్నాం అనుభవం. థ్యాంక్ యూ. లోతులంతా బాగా తీస్తున్నాం. మంచిది. ఇప్పుడు ఒక లెజెండరీ ప్లేయర్ మా గురువు గారితో ఇంటర్వ్యూ ఇప్పుడే అయింది. ఇంకో లెజెండరీ ప్లేయర్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.